హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు వీఆర్‌కే డైట్‌లో మనం చేయకూడని మిస్టేక్స్ చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే మనం 6 పిల్లర్స్ ఉన్నాయి గదా! అందులో కోకోనట్ ఆయిల్ కంపల్సరీగా తీసుకోవాలండి. మనకు ఆ కోకోనట్ ఆయిల్ తాగాలనిపించదు. ఒక ఫస్ట్ డే కొంచెం తాగినా సరే తర్వాత అసలు తాగాలనిపించదండి. కానీ కోకోనట్ ఆయిల్ మాత్రం అసలు మిస్ చేయకూడదు. ఎందుకంటే మీరు కోకోనట్ ఆయిల్ మీకు చెప్పిన లిమిట్ కన్నా మీరు తక్కువ తాగారంటే చాలా నీరసంగా అనిపిస్తదండి. మనకి ఆకలేసి ఎందుకంటే మనం 1 మీల్ గాని, 2 మీల్ గాని తీసుకుంటాం. లేదంటే అసలు తినాలనిపించక తక్కువ తింటాం గదా! అందుకనేసి మనకు చాలా నీరసం వచ్చేస్తదండి. అందుకని కోకోనట్ ఆయిల్ మాత్రం అసలు స్కిప్ చేయకూడదు. కోకోనట్ ఆయిల్ మనము అలాగే ఒకేసారి 20, 30 గ్రామ్స్ అలా తీసుకోకూడదండి. మన లిమిట్ 80 గ్రామ్స్ ఉంది గదా అని మనం 30 గ్రామ్స్ అలా తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఒకేసారి తీసుకుంటే మనకి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. 10 గ్రామ్సే తీసుకోవాలి కంపల్సరీగా. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. అండ్ 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ మనము ఆయిల్ తాగుతూ ఉంటాం గదా! బాగా దాహంగా కూడా అనిపిస్తది మనకి. డీహైడ్రేట్ అయిపోతాం ఈజీగా. సో, అందుకనే మనకి 5 లీటర్స్ ఆఫ్ వాటర్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలండి. వాటర్ సరిగ్గా తీసుకోపోయినా సరే మనకి వెయిట్ లాస్‌లో చేంజ్ కనిపిస్తదండి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ 2 మిస్టేక్స్ చేశానండి. నేను ఆయిల్ ఒకేసారి 20 గ్రామ్స్, 30 గ్రామ్స్ అలా తాగేదాన్ని అప్పుడప్పుడు తాగాలనిపించక. కానీ అప్పుడు నాకంత అనిపిచ్చేది కాదు. ఎక్కువ నీరసంగా కూడా అనిపిచ్చేది కొంచెం. ఒకేసారి అలా తీసుకోవడం వల్ల ఏదో తిప్పేసినట్టుగా అనిపిచ్చేది పొట్టలో కూడా నాకు. ఆ తర్వాత వాటర్ సరిగ్గా తాగకపోయినా సరే మనకి వెయిట్ లాస్ రిజల్ట్స్‌లో డిఫరెన్స్ ఉంటదండి. మనం వాటర్ సరిగ్గా తాగకపోతే వెయిట్ లాస్ అవ్వం మనము. వాటర్ తాగి మనం ఈ ఆయిల్ కూడా కరెక్ట్‌గా తీసుకొని మీల్స్ కూడా కరెక్ట్‌గా తీసుకుంటేనే మనకి వెయిట్ లాస్ రిజల్ట్ అనేది బావుంటదండి. అలాగే మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం అన్నీ తినట్లేదు గదా! ఇప్పుడు మనకు బాడీకి కావాల్సిన ఫ్రూట్స్ ఇవేం తినట్లేదు కాబట్టి, మనం మల్టీవిటమిన్ తీసుకుంటే ఆ లాస్‌ని కవర్ చేసుకోవచ్చండి డైట్ చేసుకునేంత వరకు. సో, మల్టీవిటమిన్ మాత్రం తీసుకోవాలండి. అలాగే మనకి విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి ఏంటంటే మీరు ఎండలో కూర్చొని మీకు విటమిన్ డి సఫిషియెంట్‌గా ఉన్నా సరే, మీరు కొంచెం అది ముందుగా డైట్ స్టార్ట్ చేసే ముందు టెస్ట్ చేసుకొని మీకు సఫిషియెంట్‌గా ఉంది అనుకుంటే ఓకేనండి. పర్లేదు. కానీ ఈ 6 పిల్లర్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. ఈ కర్రీస్‌లలో మనం ఓన్లీ చికెన్ కర్రీ, ఓన్లీ ఎగ్స్ తినేసి ఊరుకుంటే మాత్రం మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తదండి. మామూలుగానే మనకి కొంచెం మన కార్బోహైడ్రేట్స్ తీసుకోం కాబట్టి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటదండి ఈ డైట్‌లో. అప్పుడు ఏం చేయాలి మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ తినాలండి. మనకి కొబ్బరి తిన్నా సరే బావుంటదండి. కొబ్బరి, లీఫీ వెజిటబుల్స్ అసలు మిస్ చేయకూడదండి. నేను నా డైట్‌లో స్టార్టింగ్‌లో అలా మిస్టేక్ చేశాను నేను. అవి సరిగ్గా తీసుకోక. మీరు అలా చేయొద్దు. మీరు స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీగా మీరు లీఫీ వెజిటబుల్స్ కర్రీస్ వండుకోండి. లేదు అనంటే చికెన్ కర్రీలో అన్నా వేసి వండుకోండి. మిక్స్ చేసేసుకొని మళ్ళీ అన్ని సార్లు ఏం వండుకుంటామని అనుకుంటే. కానీ వెజిటబుల్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. మీరు చికెన్ ఎలా తింటారో అంతకన్నా ఎక్కువ వెజిటబుల్స్ తింటే మంచిది గానీ వెజిటబుల్స్ మాత్రం అస్సలు మిస్ చేయకూడదండి. ఈ డేట్‌లో మనం ఎక్కువ తినకుండా ఉంటే, ఆకలిగా ఉంటే ఎక్కువ తగ్గుతామని కూడా ఏముండదండి. ఆ వెయిట్ లాస్ ఎలా అవుతదో మనం కరెక్ట్‌గా చెప్పలేము. ఎందుకంటే నేను నా షార్ట్స్‌లో చూస్తే నేను ఏమి తినని రోజున కూడా వెయిట్ కొంచెం పెరిగిన రోజులున్నాయి. నేను కొంచెం తిన్నా సరే తగ్గిన రోజులున్నాయండి. సో, మీరు ఆకలిగా లేకుండా మీరు తినే 1 మీల్‌లోనే మీరు ఫుడ్ చక్కగా మంచిగా మీరెంత తినగలిగితే అంత పెట్టుకొని తినండి. అలాగే నేను చెప్పాను గదా! మటన్ సూప్స్ ఈ సూప్స్ అయితే మనకి బాగా బెనిఫిట్ అవుతాయండి. ఎందుకంటే మనకి కొంచెం నీరసంగా అనిపించినా, బాగా ఆకలిగా అనిపించినా సరే, ఎందుకంటే మనం అప్పటి వరకు ఏదో ఒకటి తినే అలవాటు ఉంటది మనకి. ఒక్కసారిగా ఒక్క మీలే తిన్నాము అనంటే, మిగతా టైమ్స్‌లో మనకి కొంచెం ఆకలిగా, నీరసంగా అనిపిస్తది. ఆ టైంలో మనము ఈ సూప్స్ తాగితే చాలా బావుంటదండి. మనకు ఆకలేం అనిపించదు. మీరు కావాలంటే ఆ సూప్స్‌లలో కూడా కోకోనట్ ఆయిల్ వేసుకొని తాగొచ్చండి. 10 గ్రామ్స్ మనం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి గదా! అది వేసుకొని తాగొచ్చు ఆ సూప్స్‌లలో గూడా మీకు ఈజీగా తాగొచ్చు. ఇదేనండి. ఏ మిస్టేక్స్ చేయకుండా చక్కగా చేయండి డైట్. మీరు స్టార్ట్ చేసేట్టయితే మొత్తం అంతా క్లియర్‌గా చూసి, నా నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ డైట్ ఎలా చేయాలి, అలాగే డైట్‌ని ఎలా ఆపాలి, పోస్ట్ డైట్ ఎలా చేయాలి, ఇవన్నీ నేను వీడియోస్ చేస్తానండి. రెసిపీస్ కూడా మీకు పెడుతూ ఉంటాను. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.